హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎల్సీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఎస్పెషలీ ప్రాజెక్ట్ బేస్డ్, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడటం మర్చిపోకండి. అండ్ మీరు కనుక ఇదే నోటిఫికేషన్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీకు లింక్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా మీకు డైరెక్ట్ యాక్సెస్ కనుక కావాలి అనుకుంటే ఫ్రెషర్స్ నౌ ఛానల్కి డైరెక్ట్గా మీరు ల్యాండ్ అవ్వండి. ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో మీకు డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ యాక్సెస్ కూడా మేము ఒకే పేజ్లో ఇచ్చాము. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అండ్ రెలవెంట్గా నోటిఫికేషన్ టైం టు టైం ఇన్స్టెంట్గా కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఉంటుంది, ఫ్రెషర్స్ నౌ తెలుగు. సో అది క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. ఎన్ఎల్సీ నుంచి మనకి ప్రాజెక్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో ఈ వేకెన్సీస్కి మీకు ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఇవన్నీ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో పోస్ట్ డిసిప్లిన్ వచ్చేసి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ట్రైనీ ఫర్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, మైనింగ్. సో టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 238 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇన్ ఆల్ ఆఫ్ దీస్ డిసిప్లిన్స్. సో ఇక్కడ మీకు యూనిట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ మైన్స్ అనేది మీకు అకార్డింగ్లీ డివిజన్ చేశారు. సో మీరు దేంట్లో కనుక ఇంట్రెస్టెడ్ అనుకుంటే దాంట్లో నెంబర్ అనేది మీరు ఈజీగా చూడొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వైజ్ రిజర్వేషన్. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ యూనిట్స్ ఇచ్చారు, డిసిప్లిన్స్ అండ్ ఇక్కడ కేటగిరీ వైజెస్ ఇచ్చారు. సో టోటల్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 1 or 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 56, ఎస్సీ వాళ్ళకి 54, ఎస్టీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23, టోటల్ 238. సో ఈ 238 ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ ఇచ్చారు, ఎన్పిటిఎల్, ఎన్యూపీపీఎల్ అండ్ బార్సింగ్ నగర్ ప్రాజెక్ట్ అండ్ తాలాబీర్ మైన్స్, ఇట్లాగా వేరియస్ యూనిట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అనేది మెన్షన్ చేశారు, కేటగిరీ వైజ్. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఒకవేళ మీరు మెకానికల్ డిసిప్లిన్కి కనుక మీరు అప్లై చేస్తుంటే ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిప్లొమా of minimum 3 years duration in mechanical engineering, and electrical అయితే full time or part time diploma in for 3 years in electrical and electronics and communication engineering. అదే సివిల్ కి అప్లై చేస్తుంటే ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం డిప్లొమా, మినిమం 3 years డ్యూరేషన్ ఉండాలి. దాంట్లో సివిల్, స్ట్రక్చరల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అన్నా కానీ. కెమికల్ కూడా సేమ్, కెమికల్ ఇంజనీరింగ్. మైనింగ్కి మైనింగ్ అండ్ మినిమం 3 years ఉండాలి. డిప్లొమా ఇన్ మైనింగ్ చేసినా కానీ, మైన్ సర్వే ఫర్ 3 years డ్యూరేషన్ చేసినా కానీ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేది ప్రైవేట్లీ త్రూ స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కనుక మీరు చేసి ఉంటేనే అది కన్సిడర్ చేస్తారు, రికగ్నైజ్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ. అండ్ ప్రయర్ టు దాట్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. మినిమం పర్సంటేజ్ అనేది మీకు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే 60% ఉండాలి. అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ కన్సిడరేషన్. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కనుక అయితే 50% కనుక ఉంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో నెక్స్ట్ రిజర్వేషన్ అనేది ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి అకార్డింగ్ టు సచ్ కేటగిరీస్ ఏదైతే మీకు వేకెన్సీస్ అనేది యూనిట్స్ బట్టి తీసారో దాన్ని బట్టి మీకు వేకెన్సీ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ దీంతోపాటు రెలవెంట్గా మీకు కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ రెలవెంట్గా దానికి సంబంధించిన గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్ కనుక ఉంటేనే ఈ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. There is no reservation for OBC, NCL, SC, ST categories. Belonging to such categories, they can apply against UR categories provided. రిలాక్సేషన్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ లోనే ఉంటుంది, రిమైనింగ్ ఏమీ ఉండదు అని ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. ఏజ్ క్రైటీరియా, ఏజ్ బార్ అనేది 1st of October 2021కి కన్సిడర్ చేస్తారు. సో అక్కడ ఏజ్ బార్ ఆర్ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. 31,000 నుంచి 1 lakh వరకు పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ సిటీసీ పర్ annum 8.82 lakhs, జూనియర్ ఇంజనీర్ ట్రైనీ గ్రేడ్ స్కేల్ 1. అండ్ ఇక్కడ సిటీసీ మెన్షన్ చేశారు, దాంట్లో కంపెనీ ప్రొవైడ్స్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ అదర్ అలవెన్సెస్ ఇక్కడ మెన్షన్ చేసిన యాజ్ పర్ ద రూల్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకుంటానికి లేదు. నెక్స్ట్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 2 years రిమైనింగ్ సర్వీస్ ఆన్ 1st of October 2021. ట్రైనింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫస్ట్
పోస్ట్లో అపాయింట్మెంట్ చేస్తారు. దానికన్నా ముందు మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. మీకు మినిమం 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది జూనియర్ ఇంజనీర్ ట్రైనీ S1 గ్రేడ్లోకి మీకు విత్ ద పే స్కేల్ 31,000 to 1 lakh వరకు పే స్కేల్ అనేది ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ కనుక అయితే అప్పుడు మిమ్మల్ని జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 కింద మీకు ఫర్దర్గా మిమ్మల్ని అపాయింట్ చేస్తారు. సో అప్పుడు మీరు అపాయింట్ అయినప్పుడు S2 గ్రేడ్ 32,000 నుంచి 1,10,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, మీకు ఎనీ యూనిట్ ఏరియా అకార్డింగ్ టు ది ఆర్గనైజేషన్ నార్మ్స్ ప్రకారంగా ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ NCL ఇండియా లిమిటెడ్ మీకు ఇది జాయింట్ వెంచర్ ఆర్ అసోసియేట్ ఆర్ సబ్సిడరీ కంపెనీ. సో దీన్ని బట్టి వేరియస్ యూనిట్స్ ఆర్ ఏరియాస్ బట్టి మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. So whenever or wherever it is required. Reservation and relaxations only in percentage of marks. And PWD category అయితే 40% disability ఉంటే and above కన్సిడరేషన్లోకి ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. OBC NCL వాళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ నార్మ్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకు పర్సంటేజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ కాంపిటెంట్ అథారిటీ నుంచి ఉన్న సర్టిఫికేట్ తేవాలి అనేసి నెక్స్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. కేటగిరీస్ ఆఫ్ రిజర్వేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రెలవెంట్గా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి, ప్లస్ దాంతోపాటు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది కూడా ఉండాలి. అండ్ కేటగిరీని తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మీరు ముందుగానే చూసుకుని మీరు పెట్టండి. PWD క్యాండిడేట్స్ రెలవెంట్గా ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్ అనేది గ్యారంటీగా పెట్టాలి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్, రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది. ఈ క్వశ్చన్ పేపర్లో మీకు 2 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ అనేది 30 questions జనరల్ యాప్టిట్యూడ్, దీంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. పార్ట్ 2లో 70 questions ఉంటాయి ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేసిస్ మీద. అండ్ ఈ టోటల్ 100 questions అనేది ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే మల్టిపుల్ చాయిస్ ఇస్తారు చూస్ చేసుకోవడానికి. క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, నెగిటివ్ మార్కింగ్ అనేది ఏముండదు. 120 minutesకి ఎగ్జామినేషన్. క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ బైలింగ్వల్. క్వాలిఫైయింగ్ అయితే 50% ఫర్ UR అండ్ EWS. అదే రిజర్వేషన్ కేటగిరీకి అయితే 40% వచ్చినా కానీ మీరు పాస్ అయినట్టే. సో నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది బేసింగ్ ఆన్ ద మెరిట్స్ మీరు స్కోర్ చేసిన దాన్ని బట్టి ఫర్దర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్ డేట్ అండ్ వెన్యూ ఫర్ ద సెలెక్షన్ ఫర్దర్గా షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఆర్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో దానికి మీకు ఫర్దర్గా కన్ఫర్మేషన్స్ అనేది పంపిస్తారు. సో అందుకే అప్లికేషన్లో యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోకండి. మీ కాల్ లెటర్స్ అన్ని NLCIL వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకునేటప్పుడే మీరు యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోకండి. లాస్ట్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఓన్లీ ఇండియన్ నేషనల్ షుడ్ అప్లై. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఆర్గనైజ్డ్ అండ్ రెలవెంట్గా ఆథరైజ్డ్ ఉన్న రెలవెంట్ రికగ్నైజ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీస్ నుంచి ఉండాలి. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టే మీకు ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఫర్దర్గా జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక డైరెక్ట్ సెలెక్షన్ అనేది ఉండదు, సెలెక్షన్ ప్రాసెస్ మీరు అండర్గో అవ్వాలి. అండ్ రిటన్ టెస్ట్ అనేది సెల్ఫ్ సర్టిఫైడ్ బేసిస్ మీద మెరిట్ షార్ట్ లిస్టింగ్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో బీ ప్రిపేర్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెలవెంట్గా కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకుని వెళ్ళాలి. ఫెయిలింగ్ విచ్ మిమ్మల్ని లాస్ట్ మినిట్లో అన్నా కానీ సెలెక్ట్ అయినా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఆన్ ది అదర్ హ్యాండ్ అది కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇంకా అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఫాల్స్ ఉంటే ఆటోమేటికలీ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ అండ్ ఇన్ కేస్ క్యాండిడేట్స్ కేటగిరీ అనేది రెలవెంట్ డాక్యుమెంట్స్తో కనుక సపోర్ట్ లేకపోతే క్యాండిడేట్కి రెలవెంట్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చారు. డైరెక్ట్గా ఈమెయిల్ అన్నా చేయండి వాళ్ళకి, లేదంటే కాల్ అన్నా చేసి మీకు రెలవెంట్ డౌట్స్ అని క్లియర్ చేసుకుని తర్వాత అప్లై చేయండి. నోటిఫికేషన్ కూడా మళ్ళీ మీరు ఓన్గా చదివి అప్పుడు మీ క్వైరీస్ క్లియర్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎలిజిబిలిటీ నార్మ్స్ ఫస్ట్ మీరు ఫుల్ఫిల్ చేశారా లేదో అని క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ఆన్లైన్లో NLCIL ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ లాగిన్ అయ్యి
ఆ తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డీటెయిల్స్, బయోడేటా, రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని కూడా సబ్మిట్ చేసినప్పుడు అది కూడా ప్రింట్ తీసుకుని పెట్టుకోండి ఫర్ ఫర్దర్ యూస్. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అండ్ మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు ఐడి ప్రూఫ్స్ దగ్గర నుంచి అకాడమిక్ డాక్యుమెంట్స్ వరకు మీరు అన్ని రెలవెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికేషన్స్ ఉన్నా కానీ, ట్రైనింగ్స్ ఏమైనా తీసుకున్నా కానీ, ఆర్ రెలవెంట్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసున్నా కానీ ఇవన్నీ మీరు ఫైల్ చేసుకొని మీరు తీసుకుని వెళ్ళాలి. సేమ్ టైం అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు 8th of December నుంచి 5th of January 2022 వరకు మీకు యాక్టివ్లో ఉంటుంది. సో అప్పటి వరకు మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ సింగిల్ అప్లికేషన్ ఫ్రమ్ వన్ పర్సన్, మల్టిపుల్ అప్లికేషన్స్ ఫ్రమ్ వన్ పర్సన్ ఇమీడియట్లీ విల్ బి రిజెక్టెడ్. మీరు ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇది ఎప్పుడు మీరు ఓపెన్ చేసుకోవాలంటే మీరు అప్లై చేస్తారు చూడండి, అప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్ని ఓపెన్ చేయండి. 11th సెక్షన్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్. దీంట్లో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్లో ఉండాలి, సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి. అండ్ మల్టిపుల్ పీడిఎఫ్ ఫైల్స్ అనేది మీకు ఓవర్ ల్యాపింగ్ అనేది వస్తుంది. సో అది మీరు సేవ్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ డాక్యుమెంట్కి ఫర్దర్గా వెళ్ళండి. స్కాన్ అండ్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం వెరీ క్లియర్గా లెజిబుల్గా ఉండేటట్టు చూడండి. బికాజ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఆర్ ఐడి ప్రూఫ్ ఆర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ ఏదున్నా కానీ క్లియర్గా లేకపోతే మొత్తం అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు, మీరు ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ చేసినా కానీ. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వండి, ప్లస్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేది కూడా క్లియర్గా ఫుల్ఫిల్ చేయండి. సో ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫైల్ టైప్ జేపీఈజీ, 50 KB ఫైల్ సైజ్. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్. దీంట్లో ఇది కూడా సేమ్. డేట్ ఆఫ్ బర్త్ PDF or JPG 250 KB. And Aadhaar card, next education qualifications, community certificate, disability certificate and ex-serviceman discharge certificate ఒకవేళ applicable అయితే. సో ఈ ఫార్మాట్ విధంగా గైడ్లైన్స్ ఫాలో అవ్వి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఇదే ఫార్మాట్లో మీరు అప్లై చేయండి. బికాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ పెట్టి లాస్ట్ ఫోటోగ్రాఫ్ పెట్టి అట్లా పెట్టకండి. ఒక ఆర్డర్, మీకు ఆర్డర్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి అదే ఆర్డర్ అనేది ప్రొసీడ్ అవ్వండి. మ్యాండేటరీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని కంపల్సరీ క్లియర్గా ఎవ్రీ పర్టిక్యులర్ డీటెయిల్ ప్లస్ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఆన్లైన్ సబ్మిషన్ అనేది 8th December నుంచి 5th January 2022 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఆన్సెక్షన్స్ ఇచ్చారు, ఏ పర్టికులర్ డిజేబిలిటీ వాళ్ళకి ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనేసి. సో లాస్ట్ టేబుల్లో మీకు ఇదే తెలుస్తుంది. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చారు, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్లాంటి మోర్ నోటిఫికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.